అది ఎనేబుల్ చేశాను, అది ఎందుకో ట్రబుల్ షూట్ అని చూపిస్తా ఉంది. అప్పుడు మీరు ఏం ట్రబుల్ షూట్ చేయాలంటే చేసినా అలాగే ఉంది. క్రోమ్ కాకుండా వేరే ట్రై చేయండి, ఫైర్ ఫాక్స్ అని కానీ లేదంటే ఇంకేదైనా అవుతుంది ఖచ్చితంగా. ఓకే ఓకే. సో క్రోమ్ లో ట్రై చేశాను, ఇంకా వర్క్ అవ్వలేదు. యాక్చువల్లీ నా అకౌంట్ ఉంది కదా, దందే అలా అవుతుంది. మళ్ళీ వేరే ఇదే సిస్టమ్ లో వేరే అకౌంట్ లో క్రియేట్ ఓపెన్ చేస్తే వర్క్ అవుతుంది. గాట్ ఇట్. నెక్స్ట్ టైం ఒకసారి మీరు క్రోమ్ కాకుండా ఫైర్ ఫాక్స్లో ట్రై చేయండి. ఓకే, చూడాలి. సో ఫైన్, మనం ప్రీవియస్లీ ఏం చేసాం అంటే, సో జస్ట్ లొకేటర్స్ మనం వర్క్ చేసాం కదా, లొకేటర్స్ స్టార్ట్ చేయాలి మనం ఎగ్జాక్ట్లీ. అవును. సో ఈ రోజు నుంచి మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి, చూడండి. ఓకే. రికార్డ్ చేస్తున్నారా? రికార్డింగ్ పెట్టా. రికార్డింగ్ వస్తుంది. యా. మన ఐఫోన్లకి కొడితే 4 మొక్కలు అయిపోతుంది. ఐఫోన్ కొనుక్కోని జీవితాలు రా బాబీ. ఎవరు మాత్రం ఏం చేస్తారో. మన ఐఫోన్లు తీసి ఫోటోలు ఎలా ఉండాలంటే ఆండ్రాయిడ్ వరకు బుర్ర తీస్తా. విల్ గో విత్ లొకేటర్స్. బిఫోర్ లొకేటర్స్ కి వెళ్ళడానికి ముందు మనం ఫేస్బుక్ కి వెళ్తాం. Okay, so Facebook application. I want to navigate to the Facebook application. Okay. The Facebook application. నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. ఓకే, చూద్దాం. మనం ఫస్ట్ ఈ బ్రౌజర్ కి నావిగేట్ అవుతాం. సో ఆ యూఆర్ఎల్ కి నావిగేట్, అప్లికేషన్ కి నావిగేట్ అవ్వాలి అంటే, సో మనం డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. యాక్చువల్లీ నేను ఎస్టర్డే కొంచెం బిజీగా ఉంటే, యాక్చువల్లీ పైన ఒక టాప్ స్టార్ట్ చేసాం పైన, లేదు మీకు పైన రూమ్ ఎస్టర్డే చెప్పాను ప్రీవియస్లీ నేను. సో పైన స్టార్ట్ చేసాం నిన్న, కొంచెం దాంట్లో బిజీగా ఉంటే అందుకే. ఓకే. సో every time what we have to do, we have to managing the window with a maximize. ఓకే, ఎప్పుడు మనము మాక్సిమైజ్ చేయాలి. ఇక్కడ మనం ఏం యూస్ చేస్తున్నాం, ఇక్కడ జావా అప్కాస్టింగ్ కాన్సెప్ట్ అయితే యూస్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇక్కడ మెథడ్ చైనింగ్ అంటే ఒక మెథడ్ ఇంకొక మెథడ్ ని కాల్ చేసుకుంటా వెళ్తుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఓకే, అలాగే ఒక మెథడ్ ఇంకొక మెథడ్ అలాగే కంటిన్యూస్ గా కాల్ చేసుకుంటూ వెళ్తుంది. సో దాన్ని ఏమంటాం, మెథడ్ చైనింగ్ అని అంటాం. ఓకే, అండ్ తర్వాత ఇప్పుడు మనం గెట్ మెథడ్ యూస్ చేస్తున్నాం. గెట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే మనకు, ఓకే, సో గెట్ మెథడ్ ఇట్ నావిగేట్ టు పర్టికులర్ యూఆర్ఎల్. ఓకే, యూఆర్ఎల్ కి మనకు నావిగేట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, సో స్ట్రింగ్ ని మనము యూఆర్ఎల్ ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ లో ఇవ్వాలి. ఓకే, యూఆర్ఎల్ వి షుడ్ గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్ట్రింగ్.
ఓకే, అంటే ఇక్కడ మనము యుఆర్ఎల్ తీసుకుంటున్నాం కదా, ఈ యుఆర్ఎల్ వచ్చేసి మనము స్ట్రింగ్ ఫార్మాట్ లోనే ఇవ్వాలి. ఓకే, ఓకే ఇలా. సో ఇది థింగ్ ఇప్పుడు రన్ చేద్దాం కోడ్. It will take little bit of time. ఓకే, సో లాగిన్ అయింది కదా. తర్వాత నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి, రైట్? యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది నేను ఎంటర్ చేయడానికి ఇక్కడ నాకు ఏం కావాలంటే వెబ్ ఎలిమెంట్స్ కావాలి. వెబ్ ఎలిమెంట్స్ కావాలి మీన్స్ యూజర్ నేమ్ ఇస్ వెబ్ ఎలిమెంట్ అవునా, పాస్వర్డ్ ఈజ్ అ వెబ్ ఎలిమెంట్, అండ్ తర్వాత లాగిన్ బటన్ ఈజ్ అ వెబ్ ఎలిమెంట్. సో ఇవన్నీ వెబ్ ఎలిమెంట్స్, అంటే వెబ్ పేజ్ లో ఏవేవి ఉన్నాయో మనకి ఇవన్నీ మనకు వెబ్ ఎలిమెంట్స్ అవుతాయి. ఇమేజెస్ కానీ ఇది కానీ, అండ్ క్రియేట్ అండ్ న్యూ కానీ, ఫర్గాట్ పాస్వర్డ్ కానీ. సో ఇవన్నీ మనకు ఏమవుతాయంటే అన్ని మనకు వెబ్ ఎలిమెంట్స్. ఓకేనా, ఈచ్ వెబ్ ఎలిమెంట్స్ ని నేను ఫస్ట్ తీసుకోవాలి. సో అండ్ ఆల్సో నేను లాగిన్ పేజ్ కి నావిగేట్ అయ్యానా లేదా, సో ఇవన్నీ మనము వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి అవునా. సో ఇవన్నీ చేయడానికి మనకు మెయిన్ థింగ్ వెబ్ ఎలిమెంట్స్ వర్క్ అవ్వాలి, వెబ్ ఎలిమెంట్స్ తో నేను వర్క్ చేయాలి. క్లియర్? సో వెబ్ ఎలిమెంట్ నేను వర్క్ చేయాల్సి ఉంటుంది. సో now we can work with the web elements. సో నాకు ఓన్లీ వన్ వెబ్ ఎలిమెంట్ కావాలి అంటే, మనకు ఒక మెథడ్ ఉంది, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. ఓకే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, అలాగే డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్. సో ఎప్పుడైనా నాకు ఒక వెబ్సైట్ నుంచి సింగిల్ వెబ్ ఎలిమెంట్ కావాలి అంటే ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ వెళ్తున్నాం. ఎప్పుడు మనము ఒక వెబ్ ఎలిమెంట్, ఓకే, ఒక వెబ్ ఎలిమెంట్ అంటే మల్టిపుల్ వెబ్ ఎలిమెంట్స్ కావాలి అన్నప్పుడు మనము దీనికి వెళ్తున్నాం. ఓకే, మల్టిపుల్ వెబ్ ఎలిమెంట్స్ కావాలన్నప్పుడు ఫైండ్ ఎలిమెంట్స్ మెథడ్ కి వెళ్తాం. సింగిల్ ఎలిమెంట్ కావాలి అన్నప్పుడు మనము ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ కి వెళ్తాం. క్లియర్? సో ఇప్పుడు సరే, ఇక్కడ నాకు ఇక్కడ సింగిల్ వెబ్ ఎలిమెంట్ కావాలి అవునా, సింగిల్ వెబ్ ఎలిమెంట్ కావాలి. ఫస్ట్ యూజర్ నేమ్ కావాలి, యూజర్ నేమ్ తీసేసుకొని దాంట్లో టైప్ చేయాలి. అలాగే పాస్వర్డ్ కావాలి, పాస్వర్డ్ లో టైప్ చేయాలి. అలాగే లాగిన్ కావాలి. సో ఇలా చేయడానికి నాకు సింగిల్ వెబ్ ఎలిమెంట్ అయితే కావాలి. అందుకే ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ తీసుకుంటున్నా. ఓకే, ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ తీసుకుంటున్నా. సో కానీ ఏంటి అంటే ఫైండ్ ఎలిమెంట్ అండ్ ఫైండ్ ఎలిమెంట్స్ మెథడ్ it takes locator as a argument. లొకేటర్ ని తీసుకుంటది అనమాట. ఇది లొకేటర్స్ ని ఇవ్వాలి. ఓకే, సో ఇవి లొకేటర్స్ ఇవ్వాలి మనం. సో ఏంటి, సంథింగ్ ఐడి లొకేటరు, నేమ్ లొకేటరు, లింక్ టెక్స్ట్ లొకేటరు, పార్షల్ లింక్ టెక్స్ట్ లొకేటరు, సిఎస్ఎస్, క్లాస్ నేమ్ లొకేటరు, తర్వాత ట్యాగ్ నేమ్ లొకేటరు, అండ్ ఆఫ్టర్ దట్ సిఎస్ఎస్ లొకేటరు, ఎక్స్పాత్ లొకేటరు. ఓకే, ఇవన్నీ మనకు చాలా థింగ్స్ ఉన్నాయి. ఓకే, సో నేనైతే కంప్లీట్ గా 3 to 4 days తీసుకుంటా లొకేటర్స్ ఒక్కటే కంప్లీట్ చేయడానికి. సో టుడే ఇవన్నీ కంప్లీట్ చేస్తా. ఓకే, టుడే దిస్ మెనీ థింగ్స్. సో తర్వాత ఇది అండ్ సిఎస్ఎస్.
సో తర్వాత ఎక్స్పాత్. ఈ ఎక్స్పాత్ లోన ఎక్స్పాత్ యాక్సెస్, ఆ తర్వాత ఎక్స్పాత్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను కంప్లీట్ చేస్తాను. సో 1 2 3 4, ఓకే, 4 days తీసుకుంటా. క్లియర్ రైట్? ఓకే. బికాజ్ ఎందుకంటే ఎక్స్పాత్ లొకేటర్స్ మీరు ఎలా ఇస్తారో బేస్డ్ ఆన్ దట్ మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు, అవునా? సో దట్స్ ద రీజన్ నేనైతే మీకు లొకేటర్స్ అనేది అంత కాన్సన్ట్రేట్ చేస్తాను. తర్వాత ఇంకా అన్ని కాన్సెప్ట్స్ వచ్చేసి ఒక ఒక 4 to 5 days లో మనకు అంతే బేసిక్స్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట మనకు. ఓకే. సో వెయిట్స్ కానీ అండ్ హ్యాండ్లింగ్ డ్రాప్ డౌన్స్, మౌస్ ఓవర్స్, డబుల్ క్లిక్, హ్యాండ్లింగ్ లింక్స్, హిడెన్ ఎలిమెంట్స్, స్క్రాల్ బార్, ఇవన్నీ మనకు ఏంటి అంటే ఇంకా ఒక వన్ వీక్ లో అవన్నీ అయిపోతాయి మనకు. బట్ ఏంటి అంటే ఇది మెయిన్ కాన్సెప్ట్, ఇది ఎండ్ వెయిట్స్. ఓకే. సో తర్వాత మనం ప్రాజెక్ట్ అయితే ఫ్రేమ్వర్క్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. ఓకే. ఇదేంటి మనకు లొకేటర్స్, రైట్? ఇక్కడ మనము లొకేటర్స్ అయితే పాస్ చేయాలి. ఈ లొకేటర్స్ అన్ని మనకి ఎక్కడున్నాయి అంటే బై క్లాస్ లో ఉన్నాయి. బై క్లాస్ లో ఉన్నాయి. సో అందుకే బై యూజ్ చేసి మనము కాల్ అయితే చెయ్యాలి. ఓకే. అన్నింటికి కూడా కదా, ఎక్స్పర్ట్ కూడా? అవును, అన్నిటికీ ఏ లొకేటర్ అయినా యూజ్ చేసిన మీరు బై అనేది యూజ్ చేయాలి. ఓకే. బై డాట్ చూడండి, క్లాస్ నేమ్, సిఎస్ఎస్, లింక్ ఐడి, లింక్ నేమ్, పార్షియల్ లింక్ టెస్ట్, ట్యాగ్ నేమ్, ఎక్స్పాత్, బై క్లాస్ నేమ్, బై సిఎస్ఎస్, ఐడి, ఇవన్నీ లొకేటర్స్ మనకు. ఇవన్నీ లొకేటర్స్. సో అవన్నీ లొకేటర్స్ ని మనం ఇక్కడ కాల్ చేయాలి. సో ఐడి అయితే ఐడి, నేమ్ అయితే నేమ్, క్లాస్ అయితే క్లాసు. సో ఇప్పుడు మనకు ఏంటి అంటే చాలా లొకేటర్స్ అనేది తెలుసు మనకు. ఓకే. సో ఏ లొకేటర్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది మెయిన్ టాస్క్. లొకేటర్, దట్ పర్టికులర్ లొకేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి లొకేటర్. ఐడి లొకేటర్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలి. ఓకే. ఓకే. ఐడి లొకేటర్, which element we are identifying with help of ID attribute. ID attribute. సో దాన్ని మనం అంటున్నాం ఐడి లొకేటర్ అని అంటున్నాం. సో ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అంటే మనకు HTML నుంచి కొన్ని థింగ్స్ అయితే నేర్చుకోవాలి. ఒకటి ట్యాగ్, తర్వాత అట్రిబ్యూట్, అండ్ తర్వాత టెక్స్ట్. ఓకే. సో చూద్దాం, మనం HTML కోడ్ లో ఇవన్నీ ఫైండ్ చేద్దాం ఫస్ట్. తర్వాత మనకు ఇది అట్రిబ్యూట్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. క్లియర్? ఓకే. సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు హియర్. ఓకే. ఇక్కడికి వెళ్తున్నా నేను. ఇది ఈ వెబ్సైట్ లో వెబ్ ఎలిమెంట్స్ తీసుకోవాలి అంటే మనకు ఎలా డెవలప్ అయింది అనేది మనకి కావాలి. ఓకే. ఎలా డెవలప్ అంటే మనకు ఈ వెబ్సైట్స్ అన్ని HTML కోడ్ ద్వారా యూజ్ చేసి డెవలప్ చేస్తారు. సో ఆ దీంతో మనకు కావాలి. ఓకే. సో ఇక్కడ ఎక్కడైనా ఇన్స్పెక్ట్ చేస్తే మనకు ఏమవుతుందంటే HTML కోడ్ అనేది వస్తుంది. ఓకే. సో చూడండి, బై డిఫాల్ట్ గా విండో ఇలా ఉంటది.
ఇలా ఉంటది. ఓకే, మనకు ఎలా కావాలి అలా అలైన్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 డాట్స్ పెట్టేసి మనకు బాటమ్ కావాలంటే బాటమ్, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్. అండ్ ఆల్సో ఇంకొక ఫీచర్ ఉంది మనకు సపరేట్ ట్యాబ్ లో, సపరేట్ ఇలా ఓపెన్ అవుతుంది. సపరేట్ కావాలన్నా కూడా సపరేట్ ఓపెన్ అవుతుంది. క్లియర్? బేస్డ్ ఆన్ యువర్ కన్వీనియంట్ మీరు చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే, సో ఇది మనకు HTML కోడ్. HTML కోడ్ ఎలా తీయాలి తెలిసింది కదా. సో ఏదైనా వెబ్సైట్ రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అనేది చెయ్యాలి. ఓకే, అప్పుడు మనకు HTML కోడ్ అనేది వస్తుంది. ఓకే, క్లియర్? సో ఇప్పుడు మాకు ఐడి అంటే ఏంటి అని తెలియాలి. రైట్, ఐడి అనేది ఏమి తెలియాలి. సో ఐడి వచ్చేసి ఇక్కడ యాంగులర్ బ్రేస్ ఉంది కదా, లెస్ దెన్ సింబల్, తర్వాత ఇది వాల్యూ ఉంది కదా, ఇది డివిజన్ అనేది ట్యాగ్. అంటే ఎనీథింగ్ ఈజ్ స్టార్ట్ విత్ దిస్ బ్రాకెట్. ఎనీథింగ్ is start with this. ఓకే, దీన్ని మనం ఏమంటున్నాం, ఇది ట్యాగ్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ట్యాగ్, IMG అనేది కూడా ట్యాగ్, అండ్ div అనేది కూడా ట్యాగ్, ఇలా స్పాన్ అనేది కూడా ట్యాగ్ వస్తుంది మనకు. అండ్ తర్వాత టేబుల్ ఈజ్ అ ట్యాగ్, TR ఈజ్ అ ట్యాగ్, TD ఈజ్ అ ట్యాగ్. ఓకే, LI ఈజ్ అ ట్యాగ్, UL ఈజ్ అ ట్యాగ్. క్లియర్? UL ఈజ్ అ ట్యాగ్, రైట్. సో ఇది మనకు ఇవన్నీ మనకు ట్యాగ్స్ అన్నమాట. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఇవన్నీ ట్యాగ్స్. ఇంకా ట్యాగ్స్ ఉంటాయి మనకు, జస్ట్ శాంపుల్ కి ఇచ్చాను అనమాట. ఓకే, ఇన్పుట్ ఈజ్ అ ట్యాగ్. ఇక్కడ చూడండి, దీనికి ఇన్స్పెక్ట్ చేస్తున్నా, మనకు ఈమెయిల్ టెక్స్ట్ బాక్స్ కావాలి కదా, దాని పైన పెట్టి ఇన్స్పెక్ట్ చేస్తున్నా. చూడండి, ఇన్పుట్ ట్యాగ్ వచ్చిద్దా. సో అలాగే లాగిన్ బటన్ కూడా ట్యాగ్. దీనిపైన బటన్ పైన రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తున్నా, ఈ బటన్ కి రిలేటెడ్ HTML కోడ్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తాను. సో డివిజన్, లేకపోతే ఏమంటారు, సెలెక్టర్ సెలెక్ట్ చేసి చూడండి వస్తుంది. లేదు, యాక్చువల్లీ నా సిస్టమ్ స్లో ఉంది అంతే. చూడండి, ఇది స్పాన్ అనేది ట్యాగ్. ఓకే, అండ్ ఇది ఫస్ట్ ఓకే, div అనేది ట్యాగ్. అండర్స్టూడ్ రైట్? ట్యాగ్ అంటే ఏది అని, రైట్? సో ఇప్పుడు we go with attribute చూద్దాం. సో అట్రిబ్యూట్ వచ్చేసి ఎనీథింగ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ నేమ్ అండ్ వాల్యూ. ఓకే, నేమ్ అండ్ వాల్యూ పేర్లో ఉంటది అనమాట మనకు. ఇలా నేమ్ తర్వాత వాల్యూ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ID is a locator, means ID, తర్వాత దాని వాల్యూ సంథింగ్ నేమ్, అండ్ తర్వాత క్లాస్ is a locator equal to some value, క్లాస్ రిలేటెడ్ స్టఫ్. తర్వాత దీనికి వాల్యూ ఉంటుంది.
again something value, something name value. Okay, and a type button. Okay, value search. ఓకే, సో లైక్ దిస్ ఇలా ఉండేటివన్నీ మనం ఏమంటాం అట్రిబ్యూట్ అంటాం. ఒక ఒక HTML ఒక ఎలిమెంట్ లో ఎన్నైనా అట్రిబ్యూట్స్ ఉండొచ్చు, ఎన్నైనా అట్రిబ్యూట్స్ ఉండొచ్చు. ఇట్స్ నాట్ అ మ్యాండేటరీ. ఓకే, ఒకటే ఉండాలనేది ఏం లేదు, ఎన్నైనా అట్రిబ్యూట్స్ అనేది ఉండొచ్చు. ఇక్కడ చూడండి ఐడి ఉంది కదా, దీనికి అగైన్ నేను ఇన్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఒకటి క్లాస్ ఉంది, అండ్ డిఆర్ఈ ఉంది, అటో కంపైల్ ఉంది, అండ్ తర్వాత ఐడి ఉంది, టైప్ ఉంది, నేమ్ ఉంది, వాల్యూ ఉంది, రైట్? సో అగైన్ ఇక్కడ పాస్వర్డ్ ఇన్స్పెక్ట్ చేస్తున్నా. ఇక్కడ కూడా క్లాస్ ఉంది, డిఆర్ఐ ఉంది, అటో కంప్లీట్ ఉంది, ఐడి, ఏరియా ఇన్వాలిడ్ ఉంది, రైట్? అండ్ టైప్ ఉంది, సో నేమ్ ఉంది. సో ఇవన్నీ మనకు ఏంటి అంటే అట్రిబ్యూట్స్. ఇస్ ఇట్ క్లియర్? సో టెక్స్ట్ అంటే ఏంటి అంటే, టెక్స్ట్ అంటే ఏంటి అంటే మనకు వెబ్ పేజ్ లో విజిబుల్ ఉండేవన్నీ మనకు టెక్స్ట్ కిందకి వస్తాయి. ఓకే అండి. సో టెక్స్ట్ ఏంటి అంటే మనకు ఎనీథింగ్ ఈజ్ ద ఎండింగ్ విత్ దిస్ బ్రాకెట్. ఓకే, బ్రాకెట్ తర్వాత వచ్చేటివన్నీ మనకు టెక్స్ట్ అంటాం. ఇక్కడ ఇది లాగిన్ అండ్ ఓకే, సంథింగ్ ఇది ఇంగ్లీష్ ఉంది కదా, దీనికి నేను ఇన్స్పెక్ట్ చేసి చేస్తాను. చూడండి ఇది తెలుగు ఎలా ఉంది. ఆఫ్టర్ దిస్ యాంగులర్ ఇట్ విల్ బి దేర్, రైట్? సో అలాగే హెల్ప్ చూద్దాం. Okay, after this bracket, anything, something forgot password, and తర్వాత login, register. So like this. Understood? Understood, right? Yeah. Okay, so now we'll see we go with the attribute. Okay, so first I will go with the name, and then I will show you ID. Okay, so name locator. నేమ్ లొకేటర్ అంటే ఎప్పుడు మనం నేమ్ లొకేటర్ చూస్ చేసుకోవాలి అంటే, ఇక్కడ వెబ్ ఎలిమెంట్ లో నేమ్ అట్రిబ్యూట్ వాల్యూ తీసుకుంటున్నప్పుడు, when you are taking name attribute value, in that time we go with the name locator. Okay, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఈమెయిల్ టెక్స్ట్ బాక్స్ కావాలి, ఈమెయిల్ టెక్స్ట్ బాక్స్ కావాలి. దీన్ని తీసుకోవాలి అంటే నేను ఇన్స్పెక్ట్ చేస్తున్నా. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు నాకు దీంట్లో చాలా ఉన్నాయి, చాలా వరకు అన్ని ఉన్నాయి. బట్ ఇక్కడ నన్ను ఏమంటే యాక్చువల్ గా నేను నేమ్ అట్రిబ్యూట్ వాల్యూ తీసుకుంటా అంటే నేను నేమ్ లొకేటర్ కి వెళ్ళాలి. ఓకే, అలాగే ఐడి వాల్యూ తీసుకుంటా ఉంటే ఐడి లొకేటర్ కి వెళ్ళాలి. ఓకే, అలాగే ఇక్కడ క్లాస్ తీసుకుంటుంటే క్లాస్ లొకేటర్ కి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ట్యాగ్ నేమ్ తీసుకుంటుంటే ట్యాగ్ లొకేటర్ కి వెళ్ళాలి. అండర్స్టూడ్? సో ఇప్పుడు నేను అన్ని ఒకేసారి చెప్పాను. ఫస్ట్ ఐ విల్ గో విత్ నేమ్ లొకేటర్. ఓకే, సో ఇక్కడ నేమ్ ఉంది కదా, సో నేమ్ వాల్యూ తీసుకుంటున్నాను కాబట్టి నేను నేమ్ లొకేటర్ చూస్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, బై డాట్ నేమ్ తీసుకోవాలి. బికాజ్ ఎందుకంటే నేమ్ లొకేటర్ వాల్యూ తీసుకుంటున్నా, ఈ వాల్యూ ఎలా ఉంది అలాగే ఇవ్వాలి.
అలాగే ఇవ్వాలి. అలా కాకోకుండా ఇక్కడ వేరే ఉంది, ఇక్కడ ఈమెయిల్ ఉంది, ఇక్కడ నేను ఇలా ఈమెయిల్ ఇచ్చానన్నా కూడా వర్క్ అవ్వదు. ఓకే, ఇలాగే ఉండాలి. అండర్స్టూడ్ రైట్? ఇక్కడ ఎలా ఉంది అలాగే ఉండాలి. సో డోంట్ టైప్ ఇట్. ఓకే, కాపీ అండ్ పేస్ట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ ఏం చేస్తుంది? నాకు ఈ వెబ్ ఎలిమెంట్ అనేది ఇస్తుంది. నాకు ఈ వెబ్ ఎలిమెంట్ ఇస్తుంది. సో ఆ వెబ్ ఎలిమెంట్ ని తీసుకుంటున్నా. ఈమెయిల్ టెక్స్ట్ బాక్స్ సో ఈక్వల్ టు ఈ ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ ఏమిస్తుంది? వెబ్ ఎలిమెంట్, రైట్? క్లియర్? సో ఇప్పుడు ఆ వెబ్ ఎలిమెంట్ లో నేనైతే టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ వెళ్ళేసి వెబ్ ఎలిమెంట్ వచ్చింది కదా, దీనికైతే నేను టైప్ చేయాలి something@gmail.com అని టైప్ చేయాలి. ఆ వెబ్ ఎలిమెంట్ పైన వెళ్ళి ఆటోమేటిక్ గా చేయాలి అంటే నాకు ఒక మెథడ్ ఉంది, సెండ్ కీస్. ఇక్కడ నేను టైప్ చేస్తున్నా abc@gmail.com అనేసి. క్లియర్? సిమిలర్లీ ఇక్కడ పాస్వర్డ్ కి కూడా తీసుకుంటున్నా. లేదు, సిస్టమ్ అనేది చాలా స్లో ఉంది. కొత్త సిస్టమ్ లోనూ మా ఇది స్పీకర్స్ వర్క్ అవ్వడం లేదు. కంప్లైంట్ రైజ్ చేశాను. సంథింగ్ బ్రేక్ అవుతుందంట దాంట్లో లాగిన్ అయితే. ఓకే, ఇక్కడ చూడండి నేమ్ ఉంది కదా, సో నేమ్ తీసుకుంటున్నా. నేమ్ వాల్యూ ఇక్కడ ఐడి కూడా ఉంది, ఐడి తీసుకోవచ్చు, కానీ డ్రాబ్యాక్ చూపిస్తాను తర్వాత ఎందుకు అనేసి. ఓకే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ నేమ్ లొకేటర్, ఇది వాల్యూ. ఓకే, ఇక్కడ చూడండి మనము ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది అనేసి ఒక వేరియబుల్ లో తీసుకుని తర్వాత మనం పర్ఫామ్ చేయొచ్చు. లేదు, ఇక్కడే ఇది ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ ఇచ్చేదాన్ని తీసేసుకుని ఇక్కడే మనం టైప్ అనేది చేయొచ్చు. ఓకే, ఒక వేరియబుల్ లో స్టోర్, ఒక ఎలిమెంట్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుని పర్ఫామ్ చేయొచ్చు. లేదు అంటే ఒక వేరియబుల్ ని ఒక దీన్ని ఒక ఆ వేరియబుల్ లోనే మనం ఏం చేయొచ్చు, టైప్ అనేది చేసుకోవచ్చు. క్లియర్? ABC@1. సో బెటర్ వే ప్రాక్టీస్ ఇస్ దిస్ వన్. ఇది గుడ్ వే ప్రాక్టీస్. ఓకే, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అని ఎందుకు ఇచ్చారు? ఈమెయిల్ టెక్స్ట్ బాక్స్ అని. ఈమెయిల్ టెక్స్ట్ బాక్స్ బికాజ్ ఇది నాకు రిటర్న్ చేసేది అదే కాబట్టి అందుకే ఇలా ఇచ్చాను. అది నేమ్ తో చేశాను కదా ఈ ఎలిమెంట్ కదా. వాట్ లొకేటర్ అనేది నేమే, లొకేటర్ నేమ్. బట్ ఏంటి అంటే ఇది ఈమెయిల్ టెక్స్ట్ బాక్స్ కదా మనకు. ఓకే, వేరియబుల్ నేమ్ మీరు ఇలా మీనింగ్ఫుల్ ఇస్తే మనకేమవుతుంది, ఏదో ఒకటి ఇవ్వకుండా మీనింగ్ఫుల్ ఇస్తే ఇది ఏం లొకేటర్ అనేది మనకు ఈజీగా తెలుస్తుంది అనమాట. ఓకే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఏది బటన్. ఓకే, బటన్ కి ఐడి ఏది లేదని అనుకుంటా. ఓకే, we'll do that is later. Okay, run చేద్దాం కోడ్. ఎంటర్ అయింది కదా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయాలి అంటే లాగిన్ పైన.
సో ఇక్కడ చూడండి, ఏదైనా ఐడి అట్రిబ్యూట్ ఉందా, నేమ్ అట్రిబ్యూట్ ఉందా? లేదు, స్పాన్ ఉంది. లేదు, రైట్. సో క్లాస్ అట్రిబ్యూట్ ఒకటే ఉంది, వేరే అట్రిబ్యూట్ అయితే లేదు. అందుకే మనకు డ్రాబ్యాక్ ఏంటి అంటే ఐడి అండ్ నేమ్ లొకేటర్స్ కి ఐడి లొకేటర్ ఉంటే వెళ్ళొచ్చు, నేమ్ లొకేటర్ ఉంటేనే వెళ్ళొచ్చు. వేరే అదర్ లొకేటర్ ఉంటే ఇవి రెండు పని చేయవు అనమాట. ఇవి రెండింటికి నేను వెళ్ళలేడు. ఓకే ఓకే, క్లియర్ రైట్? సో క్లాస్ నేమ్ కి వెళ్ళొచ్చు. సో క్లాస్ నేమ్ లొకేటర్ తీసుకున్నాం. ఇక్కడ క్లాస్ నేమ్ ఉంది కదా, సో క్లాస్ నేమ్ ఇచ్చి చూద్దాం వర్క్ అవుతుంది లేదు. క్లాస్ నేమ్ ఏంటి అంటే ఒక డ్రాబ్యాక్ ఉంది, ఎప్పుడు వర్క్ అవ్వదు అది. వర్క్ అవ్వదా? ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది క్లాస్ నేమ్. ఓకే. ఇలాంటి 3 ఎలిమెంట్స్ సెలెక్ట్ అవుతుంది క్లాస్ లో, అందుకే వర్క్ అవుతుంది. ఇండెక్స్. సో క్లాస్ వచ్చేసి ఎప్పుడు మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేది ఇస్తుంది అనమాట. క్లాస్ అనేది కామన్ థింగ్స్ ఉన్నప్పుడు స్టైల్స్ రాస్తారు కదా, అందుకే క్లాస్ అనేది సరి వర్క్ అవ్వదు. అస్సలు వర్క్ అవ్వదు. ఓకే, లాగిన్ పైన క్లిక్ చేయలేదు. బికాజ్ ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకు 3 క్లాస్ వాల్యూస్ అయితే సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ F క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు 3 వస్తుంది. అందుకే నేను ఇది ప్రిఫర్ చేయను అనమాట క్లాస్. ఇండెక్స్ యూస్ చేస్తే అవుతుందా? బట్ దీన్ని ఎలాగా అంటే ఇండెక్స్ యూస్ చేస్తే అవుతుంది, బట్ నాట్ నౌ. ఓకే, ఇప్పుడు వద్దు, తర్వాత. ఓకే, విల్ షో యూ హౌ టు గెట్ దిస్ రన్. ఓకే, ఇక్కడ మనం నేమ్ తో చేసాం కదా, ఇప్పుడు ఐడితో చేద్దాం. ఓకే, ఇక్కడ నేమ్ తో చేసాం కదా ఇంత ఐడితో చేసేద్దాం. ఓకే, ఐడి లొకేటర్. ఓకే, ఫేస్బుక్ అప్డేట్ చేశారు. ఐడి వాల్యూ ఇస్తున్నా, సేమ్ థింగ్. అలాగే ఒకసారి ఇక్కడ నాకు ఎలిమెంట్స్లో చూపించరా, సెర్చ్ చేస్తూ ఐడి ఈక్వల్స్ టు అలా ఇస్తే అది హైలైట్ అయ్యేటట్టుగా. చెప్పండి. ఇక్కడ ఎలిమెంట్స్లో ఒకసారి అది సెర్చ్ చేస్తే అది హైలైట్ అయ్యేటట్టుగా, నేమ్ అయితే నేమ్, ఐడి అయితే ఐడి, అంటే స్లాష్ ఐడి ఈక్వల్స్ అని ఇస్తాం ఇక్కడ సెర్చ్. ఫస్ట్ కన్ఫర్మ్ ఇక్కడ నేను ఇన్స్పెక్ట్ చేస్తాను. ఇది ఇన్స్పెక్ట్ చేసేసి సంథింగ్ ఐడి ఉంది కదా, ఐడి వాల్యూ కాపీ చేస్తున్నా. కాపీ చేసిన తర్వాత కంట్రోల్ F అని క్లిక్ చేస్తే మనకు ఒక విండో వస్తుంది. దాని లోపల మనకు పేస్ట్ అయితే చేస్తే మనకు వస్తుంది అనమాట వాల్యూ. ఓకే, ఇక్కడ ఓకే, అంటే అది జస్ట్ ఐడి ఈక్వల్స్ టు నేమ్ ఈక్వల్స్ చూడండి, ఇవ్వక్కర్లేదా? ఏమి ఇవ్వక్కర్లేదు.
అంటే ఇప్పుడు ఓకే స్లాష్ డివ్ అని దట్ చెప్పి అది కొంచెం టైం పడుతుంది. ఓకే. లేదు వెయిట్ అది కొంచెం టైం పడుతుంది మీకు. ఓకే. ఓకే మ్మ్. సో నేను ఒక ఫస్ట్ నుంచి వెళ్తున్నా. ఓకే ఓకే. స్టార్టింగ్ ఫ్లో నుంచి వెళ్తున్నా. మీకు అవన్నీ సిఎస్ఎస్ లో వస్తాయి. ఓకే 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 అవన్నీ సిఎస్ఎస్ ఎక్స్పాత్ లో వస్తాయి. ఇక్కడ మనం అంతా సింటాక్స్ అన్ని టైప్ చేస్తాం కదా. మ్మ్. సో బిఫోర్ గోయింగ్ టు ద సిఎస్ఎస్ అండ్ వీటికి కూడా మీకు ఇదైతే పెడతాను. అంటే ఏంటి సింటాక్స్ అయితే ఇస్తాను. ఓకే 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 బేస్డ్ ఆన్ సింటాక్స్ పైన మనము చేయొచ్చు. ఓకే ఓకే. మీకు ఇస్తాను. మీరు ఆ సింటాక్స్ కొంచెం చూసుకుంటే నేను చెప్పచ్చు అంత క్లారిటీ చెప్తాను. ఓకే 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 వేరే అట్రిబ్యూట్ నేమ్ ఇవ్వడం, వాల్యూ ఇవ్వడం, ట్యాగ్ నేమ్ ఇవ్వడం, నాకు ఇది కాదు ఇది కావాలి, ఇది కాదు ఈ వాల్యూ ఉంటే ఇది అవ్వాలి, ఈ వాల్యూ ఉంటే సెలెక్ట్ అవ్వాలి, ఈ బోత్ వాల్యూస్ ఉంటే సెలెక్ట్ అవ్వాలి, లేదంటే ఏదన్నా ఒక వాల్యూ ఉంటే సెలెక్ట్ అవ్వాలి. సో అలా చాలా థింగ్స్ ఉన్నాయి. మ్మ్. ఓకే మ్మ్. ఓకే చాలా థింగ్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ కి ఇప్పుడు అది స్టార్ట్ చేశానంటే మీకు ఏమవుతుంది తెలిసేలేదన్నమాట. సో మ్మ్. నేను ఒక ఫ్లోలో వెళ్తాను, తర్వాత మీకు తెలుస్తుంది సరే. ఏది ఎక్కడ యూజ్ చేయాలి అనేసి. మళ్ళీ లేదంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఓకే మ్మ్. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి. ఇప్పుడు ఐడి వాల్యూ తీసుకున్నాను కాబట్టి ఐడి లొకేటర్ ఇచ్చాను. అండ్ తర్వాత సెండ్ కీస్ abc@gmail.com. మ్మ్. ఓకే ఇచ్చాను. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. ఓకే ఇట్ వర్క్స్ రైట్. మ్మ్. సో ఐడి ఉంటే ఐడి లొకేటర్ కి వెళ్ళొచ్చు, నేమ్ ఉంటే నేమ్ లొకేటర్ కి వెళ్ళొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? యా ఇస్ ఇట్ క్లియర్? ఎస్ ఓకే సో నెక్స్ట్ విల్ గో విత్ సమ్ అదర్ థింగ్. ఇది కొత్త ఆటోమేట్ చేసి చూపిస్తాను. ఓకే లాగిన్ ఫర్గాట్ పాస్వర్డ్ ఇదంతా, కానీ నాట్ నౌ. ఓకే 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 లొకేటర్స్ అయితే చాలా చేంజ్ అయిపోయాయి. మ్మ్. మ్మ్. ఇక్కడ ఇక్కడ చూడండి, నేను ఏం చేయాలనుకుంటున్నానంటే రిజిస్టర్ పైన క్లిక్ చేసి తర్వాత ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, లాగ్ ఈమెయిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. మ్మ్. ఓకే ఇది నాకు అజెండా. సో ఇప్పుడు నేను ఈ రిజిస్టర్ పైన నేను క్లిక్ చేయాలనుకుంటున్నా. యా ఓకే సో ఇన్స్పెక్ట్ చేస్తున్నా, ఈ ఎలిమెంట్ తీసుకుంటా నేను. ఓకే సో నౌ యూ టెల్ మీ దీంట్లో నాకు ఐడి నేమ్ ఏమన్నా ఉందా? క్లాస్ ఉంది. సో క్లాస్ ఉంది. సో క్లాస్ ఏంటి అంటే ఒక్కొక్కసారి మల్టిపుల్ వాల్యూస్ ఇస్తుంది నాకు క్లాస్. మ్మ్. సో దెన్ దేర్ ఈస్ నో ఆప్షన్ రైట్. యా సో అలాంటప్పుడు క్లాస్ అండ్ ట్యాగ్స్ వచ్చేసి మల్టిపుల్ వాల్యూస్ ఇస్తాయి అనమాట. ఎప్పుడైనా నేను మల్టిపుల్ ఎలిమెంట్స్ పైన వర్క్ చేయాలంటే క్లాస్ అండ్ ట్యాగ్ అనేది మనకు ప్రిఫరబుల్ చేస్తాం. అప్పుడు మనం చూసుకుంటాం క్లాస్ అండ్ ఇది. మ్మ్. ఇప్పుడు నాకు కావాల్సింది సింగిల్ ఎలిమెంట్. అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇంకొకసారి నేను చెక్ చేస్తున్నాను ఇది ఏంటి ఇది చెప్పండి. ఇది రిజిస్టర్ అనేది టెక్స్ట్. రిజిస్టర్ అనేది టెక్స్ట్. సో టెక్స్ట్ కాదు, లింక్ ఏదైనా టెక్స్ట్ లింక్ అవుతుంది. ఓకే ఏదైనా టెక్స్ట్ ఇట్ స్టార్ట్ విత్ ఏ ట్యాగ్. మ్మ్. ఓకే స్టార్ట్ విత్ ఏ ట్యాగ్. లేదు అంటే ఈ ఎలిమెంట్ పైన మౌస్ తీసుకుని పోయి పెడితే నాకు అండర్లైన్ వస్తుంది అనమాట. ఓకే ఓకే ఏదైనా ఎలిమెంట్ అంటే ఏదైనా టెక్స్ట్ నాకు ఏ ట్యాగ్ తో స్టార్ట్ అవుతుంటే అండ్ ఇక్కడ అండర్లైన్ వస్తుంటే దాన్ని మనం ఏమంటాం లింక్స్ అని అంటాం. మ్మ్. ఓకే మ్మ్. సో మనకు లింక్స్ ఉన్నప్పుడు కాంప్లెక్స్ గా మనం ఏం చేసే అవసరం లేదు, లింక్ టెక్స్ట్ అనేది తీసుకుంటున్నా. ఓకే ఓకే మ్మ్. లింక్ టెక్స్ట్ నేమే చెప్తుంది లింక్ టెక్స్ట్. ఓకే ఓకే మ్మ్. లింక్ టెక్స్ట్ లొకేటర్. ఇది కాపీ చేసేసి నేను లింక్ టెక్స్ట్ లొకేటర్ కి అయితే వెళ్తున్నా. ఓకే ఓకే
డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ లింక్ టెస్ట్, ఇది వాల్యూ, దీనిపైన వెళ్ళేసి క్లిక్ అయితే చేస్తున్నాను. ఓకే. ఓకే, అండ్ బిఫోర్ దట్ నేను ఆ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. సో లింక్స్ ఇలాంటి వాటికైతే మనం క్లిక్ అని యూజ్ చేస్తాము, లేదు నార్మల్గా నేమ్ ఇలాంటివి యూజ్ చేసామంటే ఐడీస్కి సెండ్ కీస్ డైరెక్ట్గా సెండ్ చేయొచ్చు. అలా కాదు, అది బటన్ ఎలిమెంట్ పైన, ఈ ఎలిమెంట్ ఏమి దీనిపైన నేను క్లిక్ చేయాలి కాబట్టి క్లిక్ మెథడ్ యూస్ చేస్తున్నా, ఓకే. దీనిపైన టైప్ చేయాలి కాబట్టి సెండ్ కీస్ మెథడ్ యూస్ చేస్తున్నా. ఓకే. ఓకే. క్లియర్? యా. ఓకే, ఇప్పుడు సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇది ఉంది కదా, దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నా. సో ఐడి లొకేటర్ ఉంది, నేమ్ లొకేటర్ ఉంది. ఓకే, సో ఐడి లొకేటర్ అయినా తీసుకోవచ్చు, నేమ్ లొకేటర్ అయినా తీసుకోవచ్చు. క్లియర్? ఏదైనా ఒక లొకేటర్ తీసుకోవచ్చు. ఓకే, నేను ఐడి అయినా కానీ నేమ్ తీసుకుంటున్నా. నేను ఎక్కువ నేమ్ ప్రిఫర్ చేస్తాను. ఓకే. ఓకే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ నేమ్, ఇది వాల్యూ, అండ్ తర్వాత మనం ఏం చేయాలి, అక్కడ టైపింగ్ చేయాలి కాబట్టి సెండ్ కేస్ మెథడ్ ని కాల్ చేస్తున్నాం. ఓకే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఇన్ నేమ్, ఇప్పుడు ఐడి తీసుకుంటున్నా. యూ కెన్ చూస్ ఎనీథింగ్. ఓకే. ఓకే. పాస్వర్డ్, బై డాట్ నేమ్, ఓకే, అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ కి కూడా అండ్ రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. ఈసారి కన్ఫర్మ్ పాస్వర్డ్ ఐడి తీసుకుంటున్నా. ఓకే, అండ్ ఆల్సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, ఐడి ఉంది, ఐడి తీసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తే నాకు డెమో వెబ్ షాప్ కి వెళ్ళేసి నాకేమో అవ్వాలి, ఓపెన్ అయ్యేసి ఇది ఎంటర్ చేసేసి ప్రింట్ చేసేయాలి. హలో. యా, సి ఎగ్జిక్యూటెడ్, రైట్? ఓకే, సి వర్క్ అయ్యింది, రైట్? ఇంకొకటి ఏంటి అంటే ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తుంది అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ కి రిజిస్టర్ ఇచ్చాను కదా, ఈ ఎలిమెంట్ లింక్ టెక్స్ట్ ఉంది కదా, ఈ లింక్ టెక్స్ట్ ఎలిమెంట్ అయితే సెర్చ్ చేస్తుంది. ఓకే, సెర్చ్ చేస్తుంది ఎలిమెంట్ ఏంటి, నాకు లింక్ టెక్స్ట్ అట్రిబ్యూట్ ఇచ్చారు అంటే లింక్ టెక్స్ట్ ఇచ్చారు,
సో దాంట్లో నాకు ఇది టెక్స్ట్ ని సెర్చ్ చేస్తుంది ఎలిమెంట్. ఎలా సెర్చ్ చేస్తుంది? నేను ఎలిమెంట్ టైప్ లింక్ టెక్స్ట్ అని చెప్పాను, రిజిస్టర్ అని చెప్పాను. సో సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేసిన తర్వాత సెర్చ్ చేస్తే సేమ్ ఎగ్జాక్ట్లీగా రిజిస్టర్ ఇలాగే ఉండాలి. అదర్వైజ్ నాకు వేరేగా ఉంటే ఇది ఫైండ్ చేయలేదు. ఓకే, ఫైండ్ చేయలేదు. సో ఎలిమెంట్ ఏం చేస్తుంది? జస్ట్ ఫైండింగ్ ద ఎలిమెంట్, ఫైండ్ ఎలిమెంట్ మెథడ్. ఫైండ్ ఎలిమెంట్ అయినా ఫైండ్ ఎలిమెంట్స్ అయినా కానీ ఓకే, ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తుంది. బట్ ఆ ఎలిమెంట్, నువ్వు ఇచ్చిన ఎలిమెంట్ ఇక్కడ లేదు అంటే అప్పుడు మనకు ఏం చేస్తుంది? ఎలిమెంట్ ఈజ్ నాట్ ఇంటరాక్ట్. ఎలిమెంట్ ఏ ఎక్సెప్షన్ వస్తుంది? నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే, నేను ఈ ఎలిమెంట్ ని సెర్చ్ చేస్తున్నా, నాకు ఆ ఎలిమెంట్ అనేది సో అదే అనేది ఇక్కడ త్రో చేస్తుంది అనమాట. సో ఓఆర్జి, ఓపెన్ క్యూఏ, సెలీనియం ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ చూడండి, సెలీనియం నుంచి వచ్చింది ఇది ఎక్సెప్షన్, నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. ఇక్కడ నో సచ్ ఎలిమెంట్, అనేబుల్ టు లొకేట్ ఎలిమెంట్, మెథడ్ లింక్ టెక్స్ట్. నువ్వు ఇచ్చావేంటి? లింక్ టెక్స్ట్ ఇచ్చావు, కానీ సెలెక్టర్ వచ్చేసి రిజిస్టర్. ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయలేకున్నాను అని చెప్తుంది మనకు. ఓకేనా, మనకు ఎర్రర్ ఇస్తుంది అంటే ఎర్రర్ లోనే మనకు అంతా క్లియర్ గా డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తుంటది. సో మనము నీట్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి ఎందుకు ఎర్రర్ వచ్చిందని. సో నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వచ్చింది. నో సచ్ ఎలిమెంట్, అనేబుల్ టు లొకేట్ ద ఎలిమెంట్. సో మెథడ్ ఏంటి? ఇది లింక్ టెక్స్ట్ ఇచ్చావు, ఇది వాల్యూ వచ్చేసి లొకేటర్ అనేది వాల్యూ రిజిస్టర్. ఓకే, ఇక్కడ నేను ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ ఏం చేస్తుంది? ఫైండ్ ద ఎలిమెంట్. ఇఫ్ ఇట్ ఇస్ ఫైండ్ ద ఎలిమెంట్, ఇఫ్ ఇట్ ఇస్ ప్రాపర్లీ నాకు దొరికిందంటే ఏం చేస్తుంది? వెబ్ ఎలిమెంట్ ఇస్తుంది. ఇన్ కేస్ దొరకలేదు అంటే అప్పుడు నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అయితే ఇస్తుంది. క్లియర్? ఓకే, దట్స్ అది. దెన్ విల్ గో విత్ అ పార్షియల్ లింక్ టెస్ట్. ఇప్పుడు చూడండి, నేను ఈ వెబ్సైట్ కి వెళ్ళి రిజిస్టర్ అంతా చేశాను కదా. సో తర్వాత నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఈ బుక్స్ పైన క్లిక్ చేయాలి. ఓకే, బుక్స్ పైన క్లిక్ చేసిన తర్వాత నేను ఈ కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ అది ఉంది కదా, దానిపైన నేను క్లిక్ చేయాలి, ప్రోడక్ట్ నేమ్ పైన. ఓకే, ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇది యాక్చువల్లీ మనకు మెయింటైన్. ఇప్పుడు బుక్స్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, టెక్స్ట్ ని కాపీ చేద్దామంటే నాకు ఏమొచ్చింది? ఎంత స్పేస్ ఉంది. బుక్స్ అయిన తర్వాత ఇంత స్పేస్ ఉంది, నెక్స్ట్ లైన్ కి వచ్చేసి ఇంత స్పేస్ ఉంది. సో ఎందుకు అంటే డెవలపర్స్ ఏం చేస్తుంటారంటే అలైన్మెంట్ కి వాళ్ళు స్పేసెస్ ఇదంతా ఇస్తారనమాట. అవునా, అలైన్మెంట్ కి వాళ్ళు ఇంత స్పేసెస్ ఇస్తుంటారు. సో ఈ స్పేస్ నేను డైరెక్ట్ గా ఇలా ఇచ్చాను అంటే తీసుకోవచ్చు మనకు. ఫైండ్ ఎలిమెంట్ లింక్ కదా, లింక్ టెక్స్ట్ ఇచ్చి ఇలా ఇచ్చాను అంటే నాకు ఇలా తీసుకోదు, లొకేటర్ ఫైండ్ అవ్వదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే నేను లొకేటర్ చెప్తాను అనమాట, ఇంత లొకేటర్ నేను ఇవ్వలేను, జస్ట్ కంటైన్స్ అంటే నాకు లొకేటర్ లో బుక్స్ ఉంటే తీసుకోమని చెప్తున్నాను అనమాట. పార్ట్ ఆఫ్ ద లింక్, హాఫ్ ఆఫ్ ద లింక్ ఇస్తాను అనమాట. ఓకే, హాఫ్ ఆఫ్ ద లింక్ ఇస్తాను. సో అలా ఇవ్వడానికి మనము లింక్ టెక్స్ట్ కి వెళ్ళాం, పార్షియల్ లింక్ టెక్స్ట్ కి వెళ్తాం. క్లియర్? పార్ట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద లింక్ ఇస్తున్నాను. సో మెయిన్ గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే స్పేసెస్ ఉన్నప్పుడు, ఎక్కువ స్పేసెస్ ఉన్నప్పుడు, లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు, లేదు అంటే సేమ్ మ్యాచింగ్ ఎలిమెంట్స్ ని ఫైండ్ చేయడానికి నాకు తెలీదు ఇది ఎగ్జాక్ట్ గా ఏం ఉంటుందో, సంథింగ్ పాస్వర్డ్ ఫర్గాట్ అని ఇస్తాను. సో అలా సంథింగ్ పార్ట్, ఈ ఎలిమెంట్ క్లారిటీగా తెలియకోకున్నప్పుడు నేను అలా ఇస్తాను. ఓకే,
బుక్స్ పైన క్లిక్ చేశాను. అండ్ తర్వాత నేను ఫస్ట్ బుక్ పైన క్లిక్ చేయాలి, కంప్యూటింగ్ ఇన్స్పెక్ట్. సో ఇది కూడా మనకు సేమ్ గానే ఉంది, లింక్ టెక్స్ట్ కిందకి తీసుకుంటున్నా. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ లింక్ టెక్స్ట్. సో పార్షియల్ లింక్ టెక్స్ట్ ఎప్పటికి వెళ్ళాలి, మనకు లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు, స్పేసెస్ ఉన్నప్పుడు. సో అలా చూసుకోవాలి. ఓకే, సో చూడండి లింక్స్ క్లిక్ అయింది కదా. పార్సల్ లింక్కి అన్ని లింక్స్ ఉన్న వాటన్నిటికి కూడా ఆ ట్యాగ్ ఏ ఉంటుంది కదండి, పార్సల్ లింక్ కూడా. అవును, ఓకే లింక్ టెక్స్ట్ లింక్ టెక్స్ట్ అయినా పార్షియల్ లింక్ టెక్స్ట్ అయినా వెళ్ళాలి అంటే ట్యాగ్ నేమ్ ఏ ఉండాలి, ఓకే ఓకే లేదు అంటే అప్లికేబుల్ కాదు. ఓకే ఓకే, సో ఇది. సో టుడే నేను ఇక్కడికే స్టాప్ చేస్తాను. టుమారో క్లాస్ నేమ్ అండ్ ట్యాగ్ నేమ్ కంప్లీట్ చేస్తాను. టుమారో 2 hours తీసుకుంటాను కదా. ఓకే, సిఎస్ఎస్ వరకు నేను కంప్లీట్ చేస్తాను, రైట్. సరే. లింక్ టెక్స్ట్, పార్షియల్ లింక్ టెక్స్ట్, క్లాస్ నేమ్ ఇవన్నీ అయిపోయాయి కదా. సో క్లాస్ నేమ్ ట్యాగ్ నేమ్ ఏం లేదు, మల్టిపుల్ ఎలిమెంట్స్ సెలెక్ట్ అవుతుంది అంతే, ఎలా వర్క్ చేయాలని చూపించాలి. సో సిఎస్ఎస్ మెయిన్ థింగ్ ఇదే మనకు. ఓకే, సో టుమారో అండ్ డే ఆఫ్ ద టుమారో ఐ విల్ ట్రై టు ఫినిష్. ఓకే ఓకే, ఓకే సో నెక్స్ట్ వీక్ అంతా మనకు బేసిక్ సెలీనియం అయితే అయిపోతుంది. ఓకే.